బేతనియా అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో మరియా, మార్తా, లాజర్ అనే ముగ్గురు యవ్వన బిడ్డలు ఉన్నారు. మార్తా పెద్ద ఆవిడ, మరియా మధ్య ఆవిడ, చివరిగా లాజర్. వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు. వీళ్ళ ముగ్గురు ఉంటుండగా మరియా ఫస్ట్ యేసయ్యని నమ్ముకుంది. ఆమె యేసయ్యని నమ్ముకుని ఏం చేసిందంటే యేసయ్యని ఇంటికి పిలుచుకొచ్చుకుంది. స్తోత్రం. ఆ ఇంటికి వచ్చినాక వీళ్ళ పరిస్థితి చూసిన యేసయ్య ఇక ఆ ఇల్లు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు కష్టంలో ఉండి యేసయ్యని గనక పిలిస్తే, యేసయ్య నీ ఇంటికి గనక వస్తే నిన్ను వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడడు. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాడు. నీ కష్టములు, నీ బాధలు, నీ కన్నీరు, నీ మనోవేదన, నీ సమస్తమును తీసివేసి నీకు నాట్యముగా మార్చి నీ జీవితాన్ని పూదండగా చేసేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలడు 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 వదలడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుని సహోదరుడా, నీవున్న కష్టములో, నీవున్న బాధలో, అది ఏ రకమైన బాధ అయినా, ఆ బాధలో నువ్వు దేవునికి మొర్ర పెడితే, దేవుని వేడుకొని నాలోనికి రా, నా ఇంటిలోకి రా ప్రభని నువ్వు పిలవగలిగితే నీ ఇంటిలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. అనూహ్యమైన మార్పులు నీ జీవితంలో ఇచ్చి నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలు నీకు చేస్తాడు.